మీది వీక్ హార్ట్ అయితే వెంటనే ఈ వీడియోను వదిలి వెళ్ళిపోండి. 17 మెంబర్స్ ని అతి దారుణంగా చంపిన సీరియల్ కిల్లర్ అతని పేరే జెఫ్రీ దామర్. అతని టార్గెట్ టీనేజ్ టు మిడిల్ ఏజ్ అబ్బాయిలు. అతడు అమెరికాలో ఒక అపార్ట్మెంట్ లో ఉండేవాడు. తన ఫ్లాట్ కి దగ్గరలో ఉన్న పబ్ దగ్గరికి వెళ్లి, మీరు మోడల్ లాగా ఉన్నారు, మీకు మంచి ఫొటోస్ తీస్తానని చెప్పి వాళ్ళని నమ్మించి తనతో పాటు అపార్ట్మెంట్ కి తీసుకెళ్లి వాళ్ళకి డ్రింక్ ఆఫర్ చేసి ఆ డ్రింక్ లో మత్తు మందు కలిపి వాళ్ళని చంపేస్తుంటాడు. అలాగే వాళ్ళ బాడీలోని పార్ట్స్ ని తీసి తింటూ ఉంటాడు. కొంతమందినైతే అతి దారుణంగా మత్తులో ఉండి ప్రాణాలతో ఉన్నప్పుడు డ్రిల్ మిషన్ తో స్కల్ లో హోల్ పెట్టి యాసిడ్ పోసేవాడు. అలా 17 మందిని అతి దారుణంగా చంపేసిన తర్వాత 22 జూలై 1991 లో ఒక అబ్బాయిని తన అపార్ట్మెంట్ కి తీసుకెళ్లాడు. అందరిలాగానే అతనికి కూడా డ్రింక్ ఆఫర్ చేశాడు. కానీ ఆ అపార్ట్మెంట్ లో బ్యాడ్ స్మెల్స్ రావడంతో ఆ అబ్బాయి ఆ డ్రింక్ ని తాగకుండా వదిలేశాడు. తను మత్తులో ఉన్నట్టు యాక్టింగ్ చేశాడు. దామర్ వెంటనే డ్రిల్ మిషన్ తీసుకొని వచ్చి తన స్కల్ కి హోల్ చేయడానికి ప్రయత్నించగానే అతన్ని కొట్టి అక్కడి నుంచి పారిపోయి పోలీసులను తీసుకొచ్చి దామర్ని పట్టించాడు. పోలీస్ వాళ్ళు ఆ ఫ్లాట్ కి వచ్చి ఫ్రీజర్ ని ఓపెన్ చేయగానే షాక్ అయ్యారు. ఎందుకంటే ఆ ఫ్రీజర్ లో బ్రెయిన్, లివర్, కిడ్నీ ఇలా బాడీకి సంబంధించిన డిఫరెంట్ పార్ట్స్ అన్ని కూడా స్టోర్ చేసి ఉన్నాయి. అంతేకాదు వేరే డెడ్ బాడీ పీసెస్ చేసి చాలా ఫ్రీజర్స్ లో స్టోర్ చేసి ఉంచినట్టు పోలీసులు గుర్తించారు. ఇలాంటి రియల్ క్రైమ్ స్టోరీస్ గురించి తెలుసుకోవాలంటే ఫాలో అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.